సర్వాధికారము కలిగిన దేవుడను. అన్నింటిపైన నాకు అధికారం ఉంది. దేవుడికి అధికారం, దేన్నైనా దేవుడు కంట్రోల్ చేయగలిగిన సర్వశక్తిమంతుడను నేను అని చెప్తున్నాడు. రెండవ మాట, సముద్రపు పొంగును అణచివేయువాడు. సముద్రపు పొంగుని ఎవరు అణచలేరు. ఎవరి తరం అది కాదు. నీ జీవితంలో, మన జీవితంలో వచ్చే కష్ట పరిస్థితులు, భయంకరమైన ఇది అయిపోతుందేమో, ఇది ఇంతేనేమో అనుకున్న పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడు? అణచివేస్తాడు. మన మీదకి లేచే వారిని కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? అణచివేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. మూడవ మాట చెప్పండి. దీనులను, దరిద్రులను విడిపించువాడు. దీనత్వం మనకి మేలుని చేస్తుంది. దీనత్వం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసున్న వారితో దేవుడు తోడుగా ఉంటాడు. దరిద్రమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు వాళ్ళని పైకి లేవనెత్తుతాడు. నీ జీవితంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి నువ్వు రావాలని ఆశపడితే నిన్ను పైకి లేవనెత్తేవాడు ఎవరు? దేవుడు. నీ చుట్టూ నీ సంగతి చూసుకుంటా వీడేం చేయగలడు, అర్థమైందా, ఈ మనిషి ఏం చేస్తుంది అని మనతో సవాల్ విసిరేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంట? దీనులను, దరిద్రులను విడిపిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు, తోడై ఉంటాడు, సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకుందాం. దీనత్వం కలిగి దైవ భయంతో కూడిన భక్తిని చేద్దాం. తర్వాత మనం ఏమీ చేయలేము, వీళ్ళతో మనం వీళ్ళతో మనం ఏమి చేయలేము అనుకున్న దగ్గర దేవుడు దిగి వచ్చి ఆ దరిద్ర పరిస్థితిలో నుంచి దేవుడు విడిపించగలుగుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ఏ పరిస్థితుల గుండా మనం వెళ్ళినా దీన్ని అంతటినీ కంట్రోల్ చేయగలిగిన దేవుడు, విడిపించగలిగిన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మనతో ఉన్నాడని విశ్వాసముతో ఎప్పుడు దేవా నువ్వు ఈ వాక్యం ఇచ్చావు, ఈ మాట ఇచ్చావు, నేను నమ్ముతున్నా, ఎక్కడ తిరిగినా ఏం చేసినా నీకు దేవుని మాట ఏం చేయాలా? గుర్తు చేసుకొని విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి అడిగావంటే, దీనత్వం కలిగి నువ్వు మొరపెట్టావంటే దీనుల ప్రార్థన ఆయన ఆలకించేవాడు. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయనివాడు. ఆయన నిత్యము ఆయన సన్నిధి మనకు తోడుగా చేసి బలపరచగలిగిన సర్వశక్తిమంతుడు మనకుండగా దిగులు పడకుండా విశ్వాసముతో ప్రభువా నువ్వేమైనా చేస్తావయ్యా నా కోసం, ఈ విషయంలో నాకు చేయవా అని మొరపెట్టుకుంటూ విశ్వాసముతో ఆ పరిస్థితులను జయించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేను. ఆమేన్.